ఏదైతే నిందితుడిని మొట్టమొదటిసారిగా ఉమాపతి అనే వ్యక్తి అదుపులో పట్టుకున్నాడు, ప్రస్తుతం ఉమాపతి మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఉమాపతి? ఉదయం నీకు ఎలా తెలిసింది వాళ్ళు గొడవ జరిగింది? సార్ నేను టీ తాగేదానికి వచ్చినాను సార్. మామూలుగా వస్తాను, పనులు తొట్టుమీద మామూలుగా వస్తూ ఉంటాను. రన్నింగ్లు వస్తే జనాలు ఉన్నారు, అందరూ అరుచుకొని ఉంటే ఆయన బ్లడ్ కాడుకొని చూసిన. దానివల్ల నేను ఏం రానేసి ఫోన్ అంటే ఎవరు పోలే, మళ్ళీ నేనే పైకి ఎక్కిన. పిస్టల్ ఉంది ఆయన చెప్పినాడు, ఆయన ఓనర్ చెప్పినాడు. అన్న పర్వాలేదునా, మీరు ఏం బాధపడకుండా మీరు ముందు హాస్పిటల్ చూడండి, నేను చూసుకుంటాను అనేసి పైన ఎక్కిన. పైన ఎక్కిన తర్వాత టగా అనేసి ట్యాంక్ కింద పండుకున్నాడు. వాళ్ళని పోయేసి పెట్టుకొనేసి సైడ్లో పెట్టుకున్నాడు. పిస్టల్ ఓపెన్ అయిపోయింది. దాన్ని పెట్టుకొని ఆయన హెయిర్ ఉంది, హెయిర్తో చేతులు ఎత్తుకొని గోతాలు పోలీసు వాళ్ళు గోతాలు ఇచ్చిన, గోతాలు వేసిన. మళ్ళీ వీని దారంలో కట్టేసి కొయ్యతో కట్టేసి ఆ పక్కన ముగ్గురు పేకంటే ఇంత ఇటు 12 అడుగులు 13 అడుగులు దాంట్లో కొయ్యలు ఎక్కిచ్చి కింద నుంచి అందరూ లేపినారు. ఆ గోడ పెట్టి అవతల పైన చూస్తే లోపల ఉన్నారు. ఇంకో మనకు వదిలేదానికి వెళ్ళే అనేసి పైనుంచి అట్లే దూకి వాడిని ఇద్దును పెట్టిన. ఇద్దుందా చూసినా వెనక పక్కన చూసుకోలేదు. వాళ్ళ టగాన్ అనేసి వచ్చి కత్తి ఈడ పెట్టి ఇట్లా గుద్దినాడు. నువ్వు వదిలి లేకపోతే వేసేస్తున్నాడు. వేసాడంటే తన్నేటప్పుడు కత్తి ముందర పడింది. దాని తర్వాత ఆయన కింద పెట్టుకుంటే మా వాళ్ళని దూకి వాళ్ళని పెట్టుకొని మళ్ళీ సార్ వాళ్ళు వచ్చిన, సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాము. స్పీకర్కి చెప్పినాను. మొత్తం ఎంతమంది వచ్చాను అన్నాడు వాళ్ళు ఆయన చెప్పింది అయితే 5 మంది 6 మంది చెప్పినారు సార్. నేను చూసిన వరకు ఏదైతే 5 మంది లోపల పర్ఫెక్ట్గా చూసిన. ఇంకోటి అట్లా పారిపోయినాడు అనేసి ఆయన పెట్టినాడు. ఆయనే స్టార్టింగ్ చెప్పినాడు 6 మంది మేము అట్లా అనేసి చెప్పినాడు ఆయన. సరే ఇంకో ఎంత ఉంది మనం చూడాలి. తెలుసునా నీకు? ఎవరు తెలుసు సార్? చిత్తూరు అతను ఒక అతను. అవును, ఆయన చెప్పిందే మనం చూడలేదు సార్. ఇంతవరకు మనం చూడలే, ఐడియా లేదు సార్. అది ఏదైతే ప్రత్యక్ష సాక్షి నిందితుడిని అదుపులోకి తీసుకున్న పట్టుకోవడానికి ప్రయత్నించి సాహసోపేతంగా అతన్ని పట్టుకున్న ఉమాపతితో మనం మాట్లాడితే మొత్తం 6గురు లోపలికి వచ్చారని యజమాని చెప్పాడు. ఆ సమయంలో తాను వెళ్ళిన సమయంలో యజమాని ధైర్యం చెప్పి తాను వెళ్ళి ముందుగా ఒకటి వాటర్ ట్యాంక్ కింద ఉన్న ఒక వ్యక్తిని అదుపులోకి పట్టుకున్నాను. ఆ తర్వాత మరో 3 గోడ చాటున నక్కి ఉంటే స్థానికుల సాయంతో మిగతా తన స్నేహితుల సాయంతో లోపలికి దుమికి వారి మీద పడ్డాను. అదే సమయంలో తనకు కత్తి ఆనించి పొడుస్తానంటూ బెదిరించాడు. కానీ ఆ సమయంలో తాను వెనక ఉన్న వ్యక్తిని కాలుతో తనడం జరిగింది. ఈ సమయంలో పూర్తి స్థాయిలో ఏదైతే ముగ్గురిని పట్టుకోగలిగాము. ఆ తర్వాత తన స్నేహితులు వారి సాయంతో 3 అదుపులోకి తీసుకున్నాం. మొత్తం 4 అదుపులోకి తీసుకోవడానికి పోలీసులతో పాటు మేమంతా పనిచేశామని ఉమాపతి చెప్తున్నాడు. మొత్తం మీద ఈ ఘటనలో ఉమాపతి అతని మిత్ర బృందం చాలా చాకచక్యంగా ధైర్యంగా పనిచేయడంతోనే ఈ 4 దొంగలు దొరికారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. నా పేరు ఉమాపతినా. ఆయన పైన ఉండేది టీ తాగేదానికి వచ్చిన. మళ్ళీ ఈయన వచ్చి అరుస్తూ ఉన్నాడు, జనాలు ఉన్నారు, ఎవరు లోపల పోలే. చూస్తే మూతమన్నీ మొత్తం బ్లడ్. దాన్ని పెట్టుకునేదానికి సరే ఇంక పోతే ఎవరు పోలేసి నేను పైకి ఎక్కితే ఆ పక్క ఒకరు ఉన్నాడు, దూకేసి కింద ట్యాంక్ కింద పండుకున్నాడు. వాడిని పోయి పెట్టి వాడి దగ్గర పిస్టల్ ఉంది, పిక్కి సైడ్లో క్యాప్తో చేతులు ఎత్తుకొని సార్ దగ్గర హ్యాండ్ ఓవర్లు ఇచ్చిన. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో 3 అట్లున్నారు. మా వాళ్ళన్నీ వచ్చినారు. మళ్ళీ 3 పెట్టేదానికి కింద ఉన్నారు, 10 అడుగుల కింద ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆడించి కింద దూకి వాళ్ళ దగ్గర పోయి పెట్టిన ఇద్దరిని. వెనపకంచి నాకు వచ్చి ఇక్కడ కత్తి పెట్టేసి వాడిని వదులు లేకపోతే నేను వేస్తాను అట్లా అన్నాడు. వాడిని ఎక్కి ఇట్లా తన్నే లోపల కత్తి కింద పడిపోయింది. వాడిని వేసి 3 పనుకున్నా. మళ్ళీ ఇగోందరు నీలా, నేను, సతీష్, ఇంకా ఒక 5 మంది మారి వాళ్ళ కొడుకు, వాళ్ళన్నీ వచ్చి పెట్టుకున్నారు. దాని తర్వాత పిస్టల్ వాళ్ళ దగ్గర ఉండింది, గ్లౌజ్ ఉండింది, మళ్ళీ మార్క్స్ వేసుకున్నారు. అదన్నీ ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ వచ్చి తొడుకుని వచ్చాడు. నన్ను వచ్చి బయట వస్తే వేస్తా అన్నాడు. సరే నేను రాసామి మళ్ళీ చూస్తాము అట్లా అనేసి సార్ వాళ్ళన్నీ వచ్చినారు. దాని లోపల ఎస్పీ గారు అందరూ వచ్చి చూసి వాళ్ళన్నీ పెట్టుకుని చేస్తాను, నీకేం ఇబ్బంది లేదు, నీకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మేముండా, మీకు ఏం బాధపడాల్సిన అవసరం లేదు అనేసి సార్. అది మనకేం తెలుసు సార్, అది మనం వచ్చి నేచురల్గా హెల్ప్ చేసేదానికి వచ్చినామంతే. అవును సార్, పేరు ఐడియా సార్, ఫోటో అయితే తీసి పెట్టుకున్నాను. లోకలే సార్, ఫర్నిచర్ అంగడి పెట్టుకున్నాను. షాపా ఉందంట సార్. ఈయన మెయిన్ హెడ్ అంట, మెయిన్ ఈయన ముందు పెట్టింది మెయిన్ హెడ్.
ఇది వాడిని కట్టి వేసినప్పుడు స్టార్టింగ్ ఈయన దగ్గరనే గన్ను ఉన్నది, ఒక గన్ను. మెయిన్ అతన్ని చూపించమని ఇదే మెయిన్ అయినే 2 షర్ట్లు, 2 ప్యాంటు 2 షర్టు చూపించారు. నిజం అది అన్న మనకు తెలియదు కదన్నా. అయితే ఆయన పడే లోపల కింద నుంచి నేను పెట్టుకున్నా. మళ్ళీ ఆయన హ్యాట్తో ఉంటే మనం చేతులు పెట్టుకోకుండా హ్యాట్లో పెట్టినా. మళ్ళీ ఇంకో పిస్టల్ వచ్చి కవర్ వేయమనేసి ఆయన పుష్పసూర ఆయన వేసినాడు పైనుంచి. దాని నుంచి ఎత్తి పెట్టుకుని ఇద్దరిని ఇట్లా పెట్టుకున్నా. వెనక వచ్చి వాడు ఉమాపచ్చిన వెనక నుంచి కత్తి పెట్టినాడు ఈడ. మళ్ళీ తన్నే లోపల కింద పడింది. లోపల అయితే ఇది చేసి